ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ బీహార్లో ఇండీ కూటమి నేతలు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఎస్ఐఆర్ను అమలు చేయడం అన్యాయమని, 2 కోట్లకు పైగా ఓటర్ల హక్కు ప్రమాదంలో పడుతుందని వారు ఆరోపించారు. ఓటు పునః సమీక్ష ద్వారా అనర్హుల్ని తొలగించి అర్హులను మాత్రమే జాబితాలో చేర్చేందుకు యత్నిస్తున్నట్లు ఈసీ చెబుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఆర్పీ చట్టం 1950 ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టినట్లు తెలిపింది. 2003 తర్వాత జాబితాలో చేరిన ఓటర్లు ఖచ్చితంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంది ఓటు హక్కు ప్రమాదంలో పడుతుందని విపక్షాలు ఆందోళనకు దిగాయి. జనాభాలోని 8 కోట్ల ఓటర్లలోని ఎస్సీ, ఎస్టీ, వలస కార్మికులు, పేదలు ఇప్పటికిప్పుడు ఎలా జనన ధృవీకరణ పత్రాలు సమర్పించగలరు అని కాంగ్రెస్ నిలదీసింది. నోట్ బందీ అంటే పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినట్లే ఈ ఓటు బందీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని మండిపడింది. బీహార్లో 20% మంది వలస కార్మికుల ఓటు హక్కును రద్దు చేసే ప్రయత్నమని సమాజ్వాదీ, రాష్ట్రీయ జనతాదళ్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఆరోపించాయి.